హాయ్ హలో వెల్కమ్ టు స్నేహ రాయల్ ఫుడ్స్. నేనైతే మీకు గోంగూర పచ్చడి రాయలసీమ, ఇది గోంగూర పచ్చడి స్పెషల్ పచ్చడి అండి. ఇది ప్లస్ అదేవిధంగా నేను ఒక ఆఫీస్లో రోజంతా ఏం చేశానో ఎవ్రీథింగ్ నేను చూపిస్తాను. స్టే ట్యూన్. ఫస్ట్ అయితే నేను నైటే గోంగూర తెచ్చి ఒలిసి పెట్టుకొని ఆఫ్టర్ దట్ బాగా కవర్లో వేసి అలానే పెట్టుకున్నాను. తర్వాత ఇంకా మార్నింగ్ లేవగానే గోంగూర పచ్చడి అయితే చేయడానికి ప్రిపేర్ అయిపోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ పల్లీలు అయితే వేయించాను. పల్లీలు వేయించి ఇంకా మళ్ళీ పచ్చిమిర్చి, దాంట్లోకి కావాల్సింది జస్ట్ ఆనియన్, పల్లీలు, గోంగూర ఇవన్నీ ఉంటే చాలు. పచ్చిమిర్చి వేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా అదే ప్యాన్ లో నేనైతే గోంగూరని వేయించాను. గోంగూరని వేయించడానికి జస్ట్ ఆయిల్ వేసి ఉంటాను కదా, దాంట్లోనే మనము ఆయిల్ వేసేసి వాటర్ కొంచెం వేసేస్తే చాలండి. అదే బాగా ఉడికిపోతుంది. అది ఎక్కువ ఇంకా అది మెదిగిపోతుంది. యాక్చువల్గా అయితే రోట్లో దంచితే చాలా టేస్ట్ వస్తుంది. బట్ ఇప్పుడు ఈ కాలంలో ఎవరు వాడట్లేదు అంతగా. ఎక్కడో ఉన్నా కూడా పాతకాలంలో ఉంటున్నాయి, కానీ ఇక్కడైతే ఏం లేవు కదండి. ఉన్న దాంతోనే అడ్జస్ట్ అవ్వాలి, అంతే కదా. యా అండి, మీకు గోంగూర పచ్చడి ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను అది కూడా చూపిస్తాను మీకు. అంటే మా ఫ్రెండ్స్కి అందరు కూడా తిన్నారు, అది కూడా నేను తీసాను, వస్తుంది పెడతాను. ఇంకా మనము వేయించుకున్న పల్లీలు ఫస్ట్ మిక్సీ జార్లో వేసేసి సాల్ట్ వేసేసి మిక్సీ తిప్పేసామండి. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత గోంగూర ఆ రెండు కలిపేసి మిక్సీకి వేసేసి ఆఫ్టర్ దట్ చట్నీ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఆనియన్స్ అనేటి మనకి ఎక్కువ మెదగడం అవసరం లేదు, ఎందుకంటే అవి అలా ఒప్పులొప్పులు ఉంటేనే చాలా టేస్ట్ అనేది అలానే ఉంటుంది. ఆనియన్ని మళ్ళీ అంత మెదిగియద్దండి. చట్నీ అయితే తయారైపోయింది. ఇంకా నేనైతే ఆఫీస్కి వెళ్ళానండి. మా కంపెనీ ఇదే. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, సెక్యూరిటీస్ ఉంటారు ఇద్దరు. నేను తంబేసుకున్నాను. 10 అయింది వచ్చేసరికి. ఇంకా తంబేసుకొని నా ప్లేస్లోకి వచ్చేసి నేను ఇంకా లాగిన్ అయితే అయిపోయానండి. తర్వాత మేము వర్క్ అయితే చేసాము కొద్దిసేపు. వర్క్ తక్కువ, సోకులు ఎక్కువ అనుకోండి. బట్ ఇంకా అన్నీ ఉండాలి కదా కంపెనీ అంటే. నేను ఇంకా మా ఫ్రెండ్ వినీతకు ఒకసారి ఇస్తాను, మీరు తనతో కూడా తను నాతో వీడియోస్ చేస్తూ ఉంటుంది. నా సబ్స్క్రైబర్స్కి అయితే తెలిసే ఉంటుంది. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కంటిన్యూ చేస్తాను, వినీతకి ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నా పేరు వినీత అండి. నేను స్నేహ వాళ్ళ ఫ్రెండ్ని. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మేము తెచ్చుకున్న స్నాక్స్ అంతా కూడా మీకు చూపిస్తాం. మీరు ఆఫీస్లో ఇలానే ఎంజాయ్ చేస్తారేమో, బట్ మేము మాత్రం ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎంజాయ్ చేస్తాము. లేసెస్ కానివ్వండి, దాంతోపాటు లిటిల్ హార్ట్స్, ఇవన్నీ నేను తీసుకురాలేదు, సునేహానే తెచ్చింది. మేమంతా దొబ్బి తింటాం అంతే. చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఎలా చూపిస్తున్నానో. కిండర్ జాయ్ కూడా ఉంది మా దగ్గర. మా ఫేవరెట్, సునేహాకి ఇంకా ఫేవరెట్. అది లేకుండా ఇంకా డే అంతా అస్సలు గడవద్దు తనకి. 1 by 1 అంతా ఇప్పుడు చూడండి. మిల్కీ బార్. ఎవరికి కావాలి మిల్కీ బార్? ఎవరికి ఇష్టం ఉండదు? ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా చాక్లెట్స్ అన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర. డైలీ అంతా అలానే గడుస్తుంది. వర్క్ తక్కువే అనుకోండి, ఏదో కాస్త అందరికీ హెల్ప్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటాము మా వర్క్లో. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే అలిగిపోయారు చాక్లెట్ లేదని. అయ్యో, చాక్లెట్ అంటే అందరికీ ఇష్టమే, కానీ లిమిట్లో తినండి మీరు కూడా. ఇతను వచ్చేసి మా కొలీగ్ ప్రదీప్ అంటారు. పంది ప్రదీప్ అండి. అందరికీ చూడండి కోతి పనులన్నీ చేస్తున్నాడు. తర్వాత కిండర్ జాయ్ చూడండి, తను ఆగలేదు అసలు. కిండర్ జాయ్ చూసిందంటే ఓపెన్ చేసేదాకా తన మనసు ఇంకా అక్కడే ఉంటుంది. సో కిండర్ జాయ్లో మాకు ఈరోజు తిప్పేది వచ్చింది. ఇది పేరు తెలియదు నాకు, తెలిస్తే మీకు కమెంట్ చేయండి. లైక్ బొంగరం టైప్ అండి. చిన్నప్పుడు అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి మీరు కూడా.